హలో ఎవ్రీవన్. ప్రముఖ ఫోన్‌పే సంస్థ నుంచి ఏ డిగ్రీ చేసినా సరే మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉండడం జరుగుతుంది. క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఓన్లీ తెలుగువారు మాత్రమే కావాలి అని అంటున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి అందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కంపెనీ పేరు చూసుకుంటే ఫోన్‌పే సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఉద్యోగం పేరు చూసుకుంటే అడ్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు చూసుకుంటే మొత్తం ఖాళీ వివరాలు ప్రకటించలేదు. అంటే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నామని వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. జాబ్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. విద్యా అర్హత చూసుకుంటే ఏదైనా డిగ్రీ మీరైతే ఏ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్ ఏ డిగ్రీ చేసినా సరే అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జీతం చూసుకుంటే 37,500 ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇతర ప్రయోజనాలు అంటే మీకు ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి జీతం ఒకటే కాకుండా సాలరీ ఒకటే కాకుండా ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్‌నెస్ ప్రోగ్రామ్, పేరెంటల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి ఇతర ప్రయోజనాలు ఉంటాయి అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అనుభవం చూసుకుంటే మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఫీజెస్ వివరాలు చూసుకుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీరు కూడా ఎలాంటి ఫీజు అయితే కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా ఫీజెస్ అడిగితే అది ఫేక్ అని మీరైతే గుర్తించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వయసు చూసుకుంటే కనీసం 18 సంవత్సరాల నిండి ఉండాల్సి ఉంటుంది అని క్లియర్. మీకు 18 సంవత్సరాల నిండి ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. చేయవలసిన పని ఇక్కడ జాబ్ రోల్ ఏమిటంటే సింపుల్‌గా మనకి ఇక్కడ జాబ్ రోల్ ఏమిటి అడ్వైజర్ ఉద్యోగాలు. అడ్వైజర్ ఉద్యోగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫోన్‌పే వాడే కస్టమర్స్ ఉంటారు కదా! వాళ్ళకైనా ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే అమౌంట్ హోల్డ్ పడినప్పుడు కానీ ఫోన్‌పే ఎలా వాడాలో తెలియనప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేస్తారు కదా! సో, మీరు ఆ కస్టమర్ కేర్ ప్లేస్‌లోని మీరైతే వాళ్ళకొక వాయిస్ రూపంలోనో, టెక్స్ట్ రూపంలోనో వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం గాని, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం గాని ఇలాంటి మీకు జాబ్ రోల్ ఉంటుంది. నోటిఫికేషన్ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకోండి మీరైతే గమనించి కస్టమర్ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతు పొంది ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కస్టమర్‌ని ఎంగేజ్ చేయండి. అవగాహన కల్పించడం ద్వారా వారు ఫోన్‌పేని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చేయాలి. చెప్పాను కదా మీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు ఫోన్‌పే ఎలా వాడాలి అనేసి మీరైతే వాయిస్ రూపంలోను, టెక్స్ట్ రూపంలోను వాళ్ళకి మీకు అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుంది. సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి జాబ్ రోల్‌కి సంబంధించి. ఎంపిక విధానం చూసుకుంటే అర్హతలున్న అభ్యర్థులు ఈ పోస్ట్‌కి అప్లై చేశాక అభ్యర్థులకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో సో, వాళ్ళకందరికి ఫస్ట్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్‌గా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అప్లై చేయ విధానం చూసుకుంటే ఈ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు అన్నీ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో, నేను వీడియో కింద కామెంట్స్ నేను మీకు అప్లై లింక్ ఇస్తాను. డైరెక్ట్‌గా అక్కడి నుంచి మీరైతే అప్లై అయితే చేసుకొని ఫర్దర్‌గా మిమ్మల్ని వాళ్ళైతే మెయిల్ ద్వారానో, కాంటాక్ట్ ద్వారా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారు ఇలాంటి విషయాలను మొత్తం కూడా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకున్న అప్లై ఆన్‌లైన్ అన్నారు. నేను వీడియో కింద కామెంట్స్‌లో నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ ఉన్నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.